హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా చాలా చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటే నీకు చాలా తేలిగ్గా కోపం వస్తుంది అంటాం కదా. యూ గెట్ యాంగ్రీ సో ఈజీలీ. యూ గెట్ యాంగ్రీ సో ఈజీలీ. ఎవరికైనా వస్తానని చెప్పి వర్షం వలన వెళ్ళలేకపోతే వర్షం వల్ల నేను రాలేకపోయాను అని చెబుతాం కదా. ఐ కుడ్ నాట్ కమ్ బికాస్ ఆఫ్ ద రెయిన్. ఐ కుడ్ నాట్ కమ్ బికాస్ ఆఫ్ ద రెయిన్. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడవలసి ఉంటే నేను కాసేపట్లో అతనికి ఫోన్ చేస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కాల్ హిమ్ ఇన్ ఎ వైల్. ఐ విల్ కాల్ హిమ్ ఇన్ ఎ వైల్. అలాగే నువ్వు కోపంగా ఉంటావని అనుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థాట్ యూ వుడ్ బీ యాంగ్రీ. ఐ థాట్ యూ వుడ్ బీ యాంగ్రీ. ఎవరైనా అవమానించేటట్లుగా ప్రవర్తిస్తే అది అవమానించటం తప్ప మరొకటి కాదు అంటాం కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్. ఎవరైనా ఎక్కడున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు నిన్న ఎక్కడ ఉన్నారు? వేర్ వర్ దే యెస్టర్డే. వేర్ వర్ దే యెస్టర్డే. తల్లిదండ్రులు ఎప్పుడూ మంచి చెబుతారు కదా. మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. ఒబే యువర్ పేరెంట్స్. ఒబే యువర్ పేరెంట్స్. చేయవలసిన పని చాలా ఎక్కువగా ఉంటే ముందుగానే చెబుతాం కదా. రేపు మనకు చాలా పని ఉంది. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుమారో. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుమారో. అలాగే నువ్వు అక్కడ ఉన్నావని అనుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థాట్ యు వర్ దేర్. ఐ థాట్ యు వర్ దేర్. మన స్నేహితులు ఎవరైనా వారం క్రితం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి వారం క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాం కదా. వేర్ వర్ యూ ఏ వీక్ ఎగో. వేర్ వర్ యూ ఏ వీక్ ఎగో. మన స్నేహితుడికి లేఖ రాస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను నా స్నేహితుడికి లేఖ రాశాను. ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్. ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్. మనకు తెలిసిన వాళ్ళెవరితోనైనా కలిసి బయటకు వెళ్ళాలనుకుంటే నేను మీతో బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ వుడ్ లైక్ టు గో అవుట్ విత్ యూ. ఐ వుడ్ లైక్ టు గో అవుట్ విత్ యూ. ఎవరైనా డబ్బులు చెల్లించవలసి ఉంటే మీరు ఎంత త్వరగా చెల్లింపు చేయగలరు అని అడుగుతాం కదా. హౌ సూన్ కెన్ యూ మేక్ ద పేమెంట్. హౌ సూన్ కెన్ యూ మేక్ ద పేమెంట్. ఎవరికైనా చాలా విషయాల మీద అవగాహన లేకపోతే మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి అని చెబుతాం కదా. You need to know a lot of things. You need to know a lot of things. నిద్ర మాత్రలు వేసుకోకపోతే కొందరికి నిద్ర పట్టదు కదా. అతను నిద్ర మాత్రలు వేసుకోకుండా నిద్రపోలేకపోతున్నాడు. He can't help sleeping without taking sleeping pills. He can't help sleeping without taking sleeping pills. బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్లో ఇసుక గూడు కడతాం కదా. బీచ్లో ఇసుక గూడు కడదాం. లెట్స్ బిల్డ్ ఏ శాండ్ క్యాజిల్ ఆన్ ద బీచ్. లెట్స్ బిల్డ్ ఏ శాండ్ క్యాజిల్ ఆన్ ద బీచ్. అలాగే నువ్వు అలాంటి పని చేస్తావని నమ్మడం కష్టం అని ఇలా అడగాలి. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ యూ వుడ్ డూ సచ్ ఏ థింగ్.
ఇట్స్ హార్డ్ టు బిలీవ్ యూ వుడ్ డూ సచ్ ఏ థింగ్. ఎవరైనా మన మాటలు పట్టించుకోకపోతే వాళ్ళు నా మాటలకు విలువ ఇవ్వరు అని చెబుతాం కదా. దే డోంట్ వాల్యూ మై వర్డ్స్. దే డోంట్ వాల్యూ మై వర్డ్స్. గెలవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనం గెలవడానికి చాలా అవకాశం ఉంది అని చెబుతాం కదా. వీ హ్యావ్ ఏ గుడ్ ఛాన్స్ టు విన్. వీ హ్యావ్ ఏ గుడ్ ఛాన్స్ టు విన్. అలాగే గేటు ముందు ఒక కుర్చీ ఉంది అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ ఏ చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. దేర్ ఈజ్ ఏ చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. ఎక్కడైనా ఉండకూడదని నిర్ణయించుకున్న తరువాత ఇక నుంచి నేను ఇక్కడ ఉండను అని చెబుతాం కదా. ఫ్రమ్ నౌ ఆన్ ఐ వోంట్ బీ హియర్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ వోంట్ బీ హియర్. అప్పుడప్పుడు పొరపాటున వేరే వాళ్ళ వస్తువులు తీసుకుంటూ ఉంటాం కదా. నేను పొరపాటున అతని ఫోన్ తీసుకున్నాను. ఐ టుక్ హిజ్ ఫోన్ బై మిస్టేక్. ఐ టుక్ హిజ్ ఫోన్ బై మిస్టేక్. ఎవరైనా ఆట మధ్యలో వచ్చి చేరితే ఎవరు వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆట మధ్యలో ఎవరు వచ్చారు? హూ కేమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గేమ్. హూ కేమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గేమ్. అలాగే ఆ పనిని పూర్తి చేయడానికి మాకు చాలా ఐచ్ఛికాలు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ టు ఫినిష్ దట్ వర్క్. వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ టు ఫినిష్ దట్ వర్క్. ఎప్పుడైనా ఇంటికి చేరుకోవడం ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇంటికి చేరుకోవడం ఆలస్యమైంది. I was late getting home. I was late getting home. అత్యవసరమైనప్పుడు ఎవరైనా ఎంత త్వరగా రాగలరో తెలుసుకోవడానికి నువ్వు ఇక్కడికి ఎంత త్వరగా చేరుకోగలవు అని అడుగుతాం కదా. హౌ సూన్ కెన్ యూ గెట్ హియర్. హౌ సూన్ కెన్ యూ గెట్ హియర్. ఎవరైనా విమర్శిస్తే ఎవరికీ ఇష్టం ఉండదు కదా. విమర్శించబడడం ఎవరికీ ఇష్టం ఉండదు. నో వన్ లైక్స్ బీయింగ్ క్రిటిసైజ్డ్. నో వన్ లైక్స్ బీయింగ్ క్రిటిసైజ్డ్. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఇల్లు కట్టడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుంటాం కదా. ఇల్లు కట్టడానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు బిల్డ్ ద హౌస్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు బిల్డ్ ద హౌస్. అందరూ తప్పు చేసినప్పుడు మనల్ని మాత్రమే ప్రశ్నిస్తే నేను ఒక్కడినే తప్పు చేయలేదు అని చెబుతాం కదా. ఐ యామ్ నాట్ ద ఓన్లీ వన్ ఎట్ ఫాల్ట్. ఐ యామ్ నాట్ ద ఓన్లీ వన్ ఎట్ ఫాల్ట్. ఎవరైనా వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తిస్తే నువ్వు నీ హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు అంటాం కదా. యు ఆర్ బిహేవింగ్ బియాండ్ యువర్ లిమిట్స్. యు ఆర్ బిహేవింగ్ బియాండ్ యువర్ లిమిట్స్. అలాగే ఆమె వచ్చే వరకు నువ్వు వెళ్ళకు అని ఇలా చెప్పాలి. యూ డోంట్ గో అంటిల్ షీ కమ్స్. యూ డోంట్ గో అంటిల్ షీ కమ్స్. ఎవరైనా వాహనం అతివేగంగా నడిపితే జరిమానా కట్టాలి కదా. అతను అతివేగంగా వాహనం నడిపినందుకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. He had to pay a fine for speeding. He had to pay a fine for speeding. కొందరు ఎప్పుడూ ఇతరుల్ని తప్పుపడుతూ ఉంటారు కదా. ఆమె ఇతరులను తప్పుపడుతూనే ఉంటుంది. She keeps on finding faults in others. She keeps on finding faults in others. కొందరు నమ్మలేనంత బాగా నటిస్తారు కదా. అతను నటించాడని నమ్మడం కష్టం. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ హీ వాజ్ ఫేకింగ్ ఇట్. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ హీ వాజ్ ఫేకింగ్ ఇట్. ఎవరైనా అనవసరమైన విషయాలలో కలగజేసుకుని మాట్లాడితే అలా అనడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా.
హూ ఆర్ యూ టు సే దట్? హూ ఆర్ యూ టు సే దట్? ఎవరికైనా నిలకడతనం లేకపోతే అతను చపల చిత్తుడు అంటాం కదా. హీ ఈజ్ ఏ స్కాటర్ బ్రెయిన్. హీ ఈజ్ ఏ స్కాటర్ బ్రెయిన్. ప్రతి విషయంలోనూ మనల్నే రాజీ పడమని అడుగుతూ ఉంటే ప్రతిసారి నేనే ఎందుకు రాజీ పడాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ బీ ద వన్ టు కాంప్రమైజ్ ఎవ్రీ టైమ్? వై షుడ్ ఐ బీ ద వన్ టు కాంప్రమైజ్ ఎవ్రీ టైమ్? ఏదైనా రంగు మనకు బాగా నచ్చితే ఆ రంగు అద్భుతంగా ఉంది అంటాం కదా. దట్ కలర్ ఈజ్ అమేజింగ్. దట్ కలర్ ఈజ్ అమేజింగ్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి ఆరా తీస్తూ ఉంటే అతను కోడిగుడ్డు మీద ఈకలు లెక్కపెట్టే రకం అంటాం కదా. హీ ఈజ్ ఎ నిట్ పికర్. హీ ఈజ్ ఎ నిట్ పికర్. ఏ విషయంలోనైనా అందరినీ మెప్పించడం చాలా కష్టం కదా. అందరినీ మెప్పించడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. మనం చెప్పిన విషయం వలన ఎదుటి వాళ్ళకి భయం కలుగుతుందనిపిస్తే నేను చెప్పినదంతా నిన్ను భయపెట్టవచ్చు అంటాం కదా. ఎవ్రీథింగ్ ఐ సెడ్ కుడ్ స్కేర్ యూ. ఎవ్రీథింగ్ ఐ సెడ్ కుడ్ స్కేర్ యూ. ఎవరితోనైనా మనకు ముఖ్యమైన పని ఉంటే నేను వచ్చే వరకు వెళ్ళకు అని చెబుతాం కదా. డోంట్ గో టిల్ ఐ కమ్. డోంట్ గో టిల్ ఐ కమ్. బాగా జలుబు చేస్తే ఆవిరి పడతాం కదా. నేను ఆవిరి పట్టాలి. ఐ షుడ్ టేక్ స్టీమ్ ఇన్హలేషన్. ఐ షుడ్ టేక్ స్టీమ్ ఇన్హలేషన్. కొన్ని నిజాలు మనం అంగీకరించలేం కదా. ఇది అంగీకరించలేని నిజం. దిస్ ఈజ్ ఎన్ అన్యాక్సెప్టబుల్ ట్రూత్. దిస్ ఈజ్ ఎన్ అన్యాక్సెప్టబుల్ ట్రూత్. ఎవరి ప్రవర్తనైనా మనం భరించలేని విధంగా ఉంటే అతని ప్రవర్తన భరించడం కష్టం అంటాం కదా. ఇట్స్ హార్డ్ టు బేర్ హిస్ బిహేవియర్. ఇట్స్ హార్డ్ టు బేర్ హిస్ బిహేవియర్. అలాగే ఉచిత సలహాలు ఇవ్వడం తేలిక అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఈజీ టు గివ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్. ఇట్స్ ఈజీ టు గివ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్. ఎవరైనా ఎప్పుడూ చెడు ఆలోచనలతో ఉంటే అతను విషపూరితమైన వ్యక్తి అంటాం కదా. హీ ఈజ్ ఏ టాక్సిక్ పర్సన్. హీ ఈజ్ ఏ టాక్సిక్ పర్సన్. కొన్ని సమస్యలు అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. ఆ సమస్యను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ దట్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ దట్ ప్రాబ్లం. ఎవరైనా ఎక్కువగా చెడు పనులు చేస్తూ ఉంటే అతను దుష్టుడు అంటాం కదా. హీ ఈజ్ ఏ నాస్టీ పర్సన్. హీ ఈజ్ ఏ నాస్టీ పర్సన్. కొన్ని విషయాలు తేలిగ్గా మర్చిపోతాం కదా. మర్చిపోవడం తేలిక. ఇట్స్ ఈజీ టు ఫర్గెట్. ఇట్స్ ఈజీ టు ఫర్గెట్. కొన్ని వార్తలు నమ్మడం చాలా కష్టం కదా. ఆ వార్త నమ్మడం కష్టం. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ న్యూస్. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ న్యూస్. అలాగే మేము 2012 నుండి ఒకరికి ఒకరం తెలుసు. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ 2012. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ 2012. మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞత చూపించాలి కదా. మనకు సహాయం చేసే వారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపించాలి. వీ షుడ్ ఆల్వేస్ షో గ్రాటిట్యూడ్ to those who help us. We should always show gratitude to those who help us. విద్యుత్ పొదుపు చేయడానికి కొందరు లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆపేస్తారు కదా.
విద్యుత్ ఆదా చేయడానికి అతను లైట్లు ఫ్యాన్లు ఆపేస్తాడు. హీ టర్న్స్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ టు సేవ్ ఎలక్ట్రిసిటీ. హీ టర్న్స్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ టు సేవ్ ఎలక్ట్రిసిటీ. ఫాస్ట్ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. నేను ఫాస్ట్ ఫుడ్ చాలా అరుదుగా తింటాను. ఐ రేర్లీ ఈట్ ఫాస్ట్ ఫుడ్. ఐ రేర్లీ ఈట్ ఫాస్ట్ ఫుడ్. ఒంటరిగా ఉంటే విసుగనిపిస్తుంది కదా. నేను ఒంటరిగా ఉండటానికి విసిగిపోయాను. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ బీయింగ్ ఎలోన్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ బీయింగ్ ఎలోన్. మనం ఎక్కడికైనా వెళుతుంటే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. మేము రేపు వైజాగ్ బయలుదేరుతున్నాము. వీఆర్ లీవింగ్ ఫర్ వైజాగ్ టుమారో. వీఆర్ లీవింగ్ ఫర్ వైజాగ్ టుమారో. ఏదైనా మనకు భారంగా అనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు భారంగా అనిపించడం లేదు. ఇట్ డజంట్ సీమ్ లైక్ ఏ బర్డెన్ టు మీ. ఇట్ డజంట్ సీమ్ లైక్ ఏ బర్డెన్ టు మీ. ఎక్కడైనా ఒక వారం పాటు ఉండాలనుకుంటే ఆ విషయం చెబుతాం కదా. మేము ఒక వారం పాటు ఉండాలని ప్రణాళిక చేసుకున్నాము. We plan to stay a week. We plan to stay a week. కొందరు పని చేయకుండా కబుర్లు చెబుతూ సమయాన్ని వృధా చేస్తారు కదా. అతను కబుర్లు చెబుతూ తన సమయాన్ని వృధా చేస్తాడు. He wastes his time gossiping. He wastes his time gossiping. అలాగే నాన్న నన్ను రోజు స్కూల్ దగ్గర దింపుతారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ డ్రాప్స్ మీ ఆఫ్ ఎట్ స్కూల్ ఎవ్రీ డే. మై ఫాదర్ డ్రాప్స్ మీ ఆఫ్ ఎట్ స్కూల్ ఎవ్రీ డే. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు నన్ను నిందించకండి, నేను చేయాల్సి వచ్చింది అని చెబుతాం కదా. డోంట్ బ్లేమ్ మీ, ఐ హ్యాడ్ టు డూ ఇట్. డోంట్ బ్లేమ్ మీ, ఐ హ్యాడ్ టు డూ ఇట్. అలాగే అతను ఆమెను వివాహం చేసుకుని 3 నెలలు అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ 3 months సిన్స్ హీ మ్యారీడ్ హర్. ఇట్ హ్యాస్ బీన్ 3 months సిన్స్ హీ మ్యారీడ్ హర్. పిల్లలు వీధిలో ఆడుకుంటుంటే ఆ విషయం చెబుతాం కదా. పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద స్ట్రీట్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద స్ట్రీట్. రావలసిన వాళ్ళకు బదులు వేరే వాళ్ళు వచ్చారని తెలిస్తే ఎవరొచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. అతని బదులు ఎవరు వచ్చారు? హూ కేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. హూ కేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. ఎవరైనా మోసం చేస్తున్నారని గమనిస్తే అది మోసం తప్ప మరొకటి కాదు అంటాం కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్. దట్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్. ఎవరైనా ఏదైనా పని చేయగలరనిపిస్తే నువ్వు చేయగలవని నేను అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ యూ మైట్ డూ ఇట్. ఐ థాట్ యూ మైట్ డూ ఇట్. బాగా మబ్బులు పట్టి వర్షం పడేటట్లుగా అనిపిస్తే మరి కొద్దిసేపట్లో వర్షం పడవచ్చు అంటాం కదా. ఇట్ మే రెయిన్ ఇన్ ఏ వైల్. ఇట్ మే రెయిన్ ఇన్ ఏ వైల్. ఎక్కడికైనా అందరూ వచ్చి ఎవరైనా సమయానికి రాలేకపోతే నువ్వు తప్ప అందరూ ఇక్కడే ఉన్నారు అంటాం కదా. ఆల్ ఆర్ హియర్ ఎక్సెప్ట్ యూ. ఆల్ ఆర్ హియర్ ఎక్సెప్ట్ యూ. అప్పుడప్పుడు ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తాం కదా. నేను ఉదయం ఆలస్యంగా లేచాను. ఐ గాట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. ఐ గాట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. ఎవరైనా మనకి ఫోన్ చేస్తానని చెప్పి చేయకపోతే నిన్న రాత్రి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ కాల్ మీ లాస్ట్ నైట్. వై డిడెంట్ యూ కాల్ మీ లాస్ట్ నైట్.
ఎవరైనా వాళ్ళ పనిని ఎంత త్వరగా పూర్తి చేస్తారో తెలుసుకోవడానికి మీరు మీ పనిని ఎంత త్వరగా పూర్తి చేయగలరు అని అడుగుతాం కదా. హౌ సూన్ కెన్ యూ ఫినిష్ యువర్ వర్క్? హౌ సూన్ కెన్ యూ ఫినిష్ యువర్ వర్క్? ఎవరైనా తాళాలు పోగొట్టుకుంటే ఆ విషయం చెప్తాం కదా. అతను తన తాళాలు పోగొట్టుకున్నాడు. హీ హ్యాస్ లాస్ట్ హిస్ కీస్. హీ హ్యాస్ లాస్ట్ హిస్ కీస్. దేని గురించైనా వేచి ఉండడం వలన ఉపయోగం లేదనిపిస్తే ఇక్కడ వేచి ఉండే బదులు అక్కడికి వెళ్ళడం మంచిది అని చెబుతాం కదా. ఇట్ వుడ్ బీ బెటర్ టు గో దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ హియర్. ఇట్ వుడ్ బీ బెటర్ టు గో దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ హియర్. ఎవరైనా రోడ్డుకు అడ్డంగా నిలబడితే ఆమె రోడ్డుకు అడ్డంగా నిలబడింది అని చెబుతాం కదా. షీ స్టూడ్ అక్రాస్ ద రోడ్. షీ స్టూడ్ అక్రాస్ ద రోడ్. ఎక్కడికైనా వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. బస్సులో వైజాగ్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ వైజాగ్ బై బస్? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ వైజాగ్ బై బస్? అలాగే అతను వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు అని ఇలా చెప్పాలి. యూ గో ఆఫ్టర్ హీ కమ్స్. యూ గో ఆఫ్టర్ హీ కమ్స్. గవద బిళ్ళల వలన ఇబ్బంది పడుతుంటే ఆ విషయం చెబుతాం కదా. నాకు గవద బిళ్ళలు ఉన్నాయి. ఐ హ్యావ్ మమ్స్. ఐ హ్యావ్ మమ్స్. కొందరు డాక్టర్ గారు చెబితే పొగ త్రాగడం మానేస్తారు కదా. డాక్టర్ సలహా మేరకు అతను పొగ త్రాగడం మానేశాడు. హీ స్టాప్డ్ స్మోకింగ్ ఆన్ ద డాక్టర్స్ అడ్వైస్. హీ స్టాప్డ్ స్మోకింగ్ ఆన్ ద డాక్టర్స్ అడ్వైస్. అలాగే నువ్వు చేయగలవని ఆమె అనుకుంది అని ఇలా చెప్పాలి. షీ థాట్ యూ కుడ్ డూ ఇట్. షీ థాట్ యూ కుడ్ డూ ఇట్. ఎవరైనా భోజనం సిద్ధం చేస్తున్నారా అని అడిగేసరికే భోజనం సిద్ధం చేసి ఉంటే ఆమె ఇప్పటికే భోజనం సిద్ధం చేసింది అని చెబుతాం కదా. షీ హ్యాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ లంచ్. షీ హ్యాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ లంచ్. ఎవరిదైనా చొక్కా మురికిగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మీ చొక్కా మురికిగా ఉంది. యువర్ షర్ట్ ఈజ్ డర్టీ. యువర్ షర్ట్ ఈజ్ డర్టీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా వారం రోజులుగా కనిపించకపోతే ఆమె వారం రోజులుగా ఎక్కడ ఉంది అని అడుగుతాం కదా. వేర్ హ్యాస్ షీ బీన్ ఫర్ ఏ వీక్. వేర్ హ్యాస్ షీ బీన్ ఫర్ ఏ వీక్. ఎవరైనా మనకు ఏదైనా విషయం చెబితే అతని ద్వారానే నాకు తెలిసింది అని చెబుతాం కదా. ఐ కేమ్ టు నో త్రూ హిమ్. ఐ కేమ్ టు నో త్రూ హిమ్. అలాగే ఆమె తన తండ్రి సూచన మేరకు వెళ్ళింది అని ఇలా చెప్పాలి. షీ హ్యాస్ గాన్ ఆన్ హర్ ఫాదర్స్ సజెషన్. షీ హ్యాస్ గాన్ ఆన్ హర్ ఫాదర్స్ సజెషన్. ఏ విషయంలోనూ మన అభిప్రాయం అడగకపోతే మీరు ఎప్పుడూ మా అభిప్రాయం అడగరు అని చెబుతాం కదా. యు నెవర్ ఆస్క్ అవర్ ఒపీనియన్. యు నెవర్ ఆస్క్ అవర్ ఒపీనియన్. అలాగే ఆమె ఉద్యోగం చేయాలని ఆలోచిస్తోంది అని ఇలా చెప్పాలి. షీ థింక్స్ ఆఫ్ డూయింగ్ ఏ జాబ్. షీ థింక్స్ ఆఫ్ డూయింగ్ ఏ జాబ్. ఎవరికైనా ఫోన్ చేయాలనుకుని మర్చిపోతే నేను నిన్నే నీకు ఫోన్ చేసి ఉండాల్సింది అంటాం కదా. ఐ షుడ్ హ్యావ్ కాల్డ్ యూ ఎస్టర్డే. ఐ షుడ్ హ్యావ్ కాల్డ్ యూ ఎస్టర్డే. బాగా అలసిపోయినప్పుడు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాలనిపిస్తుంది కదా. నాకు ఖాళీగా కూర్చోవాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ సిట్టింగ్ ఐడిల్. ఐ ఫీల్ లైక్ సిట్టింగ్ ఐడిల్.
కొందరి మనసు నిలకడగా ఉండదు కదా, అతను నిరంతరం తన మనసు మార్చుకుంటూ ఉంటాడు. హీ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్ హిజ్ మైండ్. హీ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్ హిజ్ మైండ్. ఫోన్ రిపేర్ చేయడానికి ఇచ్చేటప్పుడు ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ ఫోన్ రిపేర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రిపేర్ దిస్ ఫోన్? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రిపేర్ దిస్ ఫోన్? ఎవరైనా సాహసించి నిర్ణయం తీసుకుంటే అతను సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు అని చెబుతాం కదా. హీ టుక్ ఏ బోల్డ్ డెసిషన్. హీ టుక్ ఏ బోల్డ్ డెసిషన్. అలాగే వాళ్ళు విమానాశ్రయానికి చేరుకున్నారు అని ఇలా చెప్పాలి. దే హ్యావ్ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. దే హ్యావ్ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. కొందరు జోక్స్ వేస్తూ మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేం కదా. అతను మాట్లాడుతుంటే నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్ వెన్ హీ స్పీక్స్. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్ వెన్ హీ స్పీక్స్. ఎవరైనా మొదటిసారి తప్పు చేస్తే ఈసారికి నిన్ను క్షమిస్తాను అంటాం కదా. ఐ ఫర్గివ్ యూ దిస్ టైమ్. ఐ ఫర్గివ్ యూ దిస్ టైమ్. ఎవరైనా ఇంట్లో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేసి అడుగుతాం కదా. మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా? ఆర్ యూ ఎట్ హోమ్ నౌ? ఆర్ యూ ఎట్ హోమ్ నౌ? అలాగే ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 10 గంటలు పట్టింది అని ఇలా చెప్పాలి. ఇట్ టుక్ అరౌండ్ 10 hours టు రీచ్ హియర్. ఇట్ టుక్ అరౌండ్ 10 hours టు రీచ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.